గైస్ ఈ 12th వీక్ నామినేషన్స్ అనేవి బిగ్ బాస్ 8 చరిత్రలోనే చాలా పెద్ద ఇంపాక్ట్ ని క్రియేట్ చేసే నామినేషన్స్. ఎందుకు అంటే ఈ ఇంపాక్ట్ అనేది హౌస్ మేట్స్ మీద ఒకటి పాజిటివ్ వేలో వెళ్తుంది, సెకండ్ వచ్చేసి నెగిటివ్ వేలో వెళ్తుంది. సో పాజిటివ్ వేలో ఎలా అంటే సో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎప్పుడైతే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి నామినేట్ చేస్తాడో అప్పుడు ఆల్రెడీ కంటెస్టెంట్స్ యొక్క గేమ్ చూసి వాళ్ళ యొక్క నెగిటివ్స్ అన్ని తెలుసుకొని హౌస్లోకి ఎంట్రీ ఇస్తాడు కాబట్టి సో నామినేట్ చేస్తున్నప్పుడు ప్రతి పాయింట్ని కూడా నామినేషన్స్లో పెడతారు. సో అలా నెగిటివ్ పాయింట్స్ అన్ని కూడా నామినేట్ అయిన కంటెస్టెంట్స్ కనుక హింట్ లాగా భావించి తన గేమ్ని చేంజ్ చేసుకోవడానికి పాజిటివ్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెగిటివ్గా ఎలా అంటే సో వాళ్ళు చెప్పిన పాయింట్స్కి మళ్ళీ ఆర్గ్యూ చేస్తూ గేమ్ని కనుక చేంజ్ చేసుకోకపోతే ఓటింగ్లో ఈ నామినేషన్స్ అనేవి చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి. అండ్ ఇక ఏ విధంగా ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఇక నామినేషన్స్ అనేవి ముందుగా మనకు సోనియా అయితే బిగ్ బాస్ హౌస్లోకి అయితే ఎంట్రీ అయితే ఇచ్చింది. సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్స్ కూడా హౌస్లో ఉన్న ఇద్దరి కంటెస్టెంట్స్ని నామినేట్ చేయాలి. సో ఇక్కడ సోనియా వచ్చేసి ముందుగా మనకు ప్రేరణ అండ్ నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ని అయితే నామినేట్ చేసింది. సో ప్రేరణని ఏ విధంగా నామినేట్ చేసింది అనేది మనకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ వీళ్ళిద్దరు మాత్రం చాలా ఎక్కువగా ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. ఒకనొక టైంలో వీళ్ళు కనుక బిగ్ బాస్ హౌస్లో లేకుండా బయట ఉంటే మాత్రం ఒకరినొకరు గుద్దుకునే వాళ్ళ అనే రేంజ్ లో ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. మరి ఎపిసోడ్ లో ఏ విధంగా టెలికాస్ట్ అవుతుంది అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్ అయితే చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ ని నామినేట్ చేసింది. నిఖిల్ ని నామినేట్ చేస్తుంది అనేసి సోనియా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు నిఖిల్ సోనియా ఫ్రెండ్షిప్ అలాంటిది, బాండింగ్ అలాంటిది. సో అలాంటిది నిఖిల్ ని నామినేట్ చేసిన పాయింట్ వచ్చేసి యష్మి విషయంలో నామినేట్ అయితే చేసింది. ఆ పాయింట్ ఏంటి అంటే నిఖిల్ దగ్గరికి వచ్చి యష్మి ఎప్పుడైతే నీ మీద ఇంట్రెస్ట్ ఉంది, నీ మీద క్రష్ ఉంది అనేసి నీతో చెప్పిందో నువ్వు అప్పుడే దాన్ని ప్రొలాంగ్ చేయకుండా అప్పుడే కట్ చేసి ఉంటే యష్మి యొక్క గేమ్ అనేది బ్యాడ్ అయ్యేది కాదు, యష్మి నీ వల్ల బయట నెగిటివ్ అయిపోయింది అనేసి సోనియా ఈ పాయింట్ మీద నామినేట్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ నామినేట్ చేసిన పాయింట్ అనేది 100% నాకైతే వర్త్ అనిపించింది. ఎందుకంటే యష్మి చాలాసార్లు నిఖిల్ దగ్గరికి వచ్చేసి నీ మీద క్రష్ ఉంది, నీ మీద ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పినప్పుడు లేదు యష్మి నీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు పాస్ట్లోనే ఒక లవ్ స్టోరీ ఉంది, నా మనసులో తనే ఉంది, తన తప్ప నేను వేరే వాళ్ళని ఊహించుకోలేను అనేసి నువ్వు అప్పుడే కట్ చేసి ఉంటే నిఖిల్, ఇప్పుడు యష్మి తన అప్పుడే కట్ చేసి తన గేమ్ తను ఆడుకునేది, తను నెగిటివ్ అయ్యేది కాదు. అండ్ ఇదే కాకుండా నిఖిల్ ఇంకొక మిస్టేక్ కూడా చేశాడు. సో దీన్ని మళ్ళీ ప్రొలాంగ్ చేస్తూ యష్మి అండ్ గౌతమ్ ఒకనొక టైంలో డ్యాన్స్ చేస్తున్నప్పుడు మీరు అలా డ్యాన్స్ చేస్తుంటే నేను జెలసీ ఫీల్ అయ్యాను అనేసి నిఖిల్ యష్మికి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఇక్కడ నువ్వు నిఖిల్ నీ మనసులో వేరే వాళ్ళు ఉన్నప్పుడు అలా నువ్వు యాక్టింగ్ చేస్తూ మళ్ళీ దాన్ని ప్రొలాంగ్ చేస్తూ యష్మి యొక్క ఎమోషన్స్తో ఆడుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఇదే పాయింట్ మీద సోనియా అయితే నామినేట్ అయితే చేసింది. ఇక్కడ నాకైతే 100% సోనియా ఆర్గ్యూ చేసిన పాయింట్స్ అనేది 100% రైట్ అనిపించింది, నిఖిల్ది 100% తప్పు అనిపించింది. సో దీనివల్ల మాత్రం పక్కగా యష్మి బయట అయితే నెగిటివ్ అయితే అయిపోయింది. అండ్ ఏది ఏమైనప్పటికీ యష్మి కూడా ఫ్యామిలీ వీక్ తర్వాత రియలైజ్ అవ్వడం, సోనియా చెప్పిన తర్వాత దాంతోపాటు అగ్రీ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. సో ఖచ్చితంగా ఇక్కడ యష్మి అయితే బయట అయితే నెగిటివ్ అయితే అయిపోయింది. మరి రియలైజ్ అయిపోయిన తర్వాత యష్మి తన గేమ్ని ఏ విధంగా మార్చుకుంటుంది, సో ఏ విధంగా తన గేమ్ అనేది చేంజ్ అవుతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూద్దాం. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటనేది కింద కమెంట్ చేయండి. అండ్ సోనియా, నిఖిల్, యష్మి వీళ్ళలో ఎవరి తప్ప అనేది కూడా మీ ఒపీనియన్ అనేది కింద కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కమెంట్ని రిప్లై ఇస్తాను, ప్రతి ఒక్క కమెంట్ని నేను రెస్పెక్ట్ అయితే చేస్తాను గైస్. సో ఇంతే గైస్, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.